ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. స్పష్టంగా ఇక్కడ జరిగింది పోలింగా లేకుంటే రిగ్గింగా, ఓటింగా లేకుంటే దొంగ ఓటింగా అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలా. మేమేదో ఇవాళ మాకు నష్టం జరిగిందని నేను మాట్లాడడంలా, మాకు ఇవాళ మా వాళ్ళు ఇబ్బంది పడినారని నేను మాట్లాడడంలా. ఇది నిజంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. పులివెందుల మండలంలో ఇవాళ జరిగింది ఓటింగా లేకుంటే దొంగ ఓటింగా అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతా ఉన్నాం, ప్రతి బూత్లో మీరు వెబ్కాస్టింగ్ చేశారు కదా, ప్రతి బూత్ లోపల చేశారు, బయట ప్రెమిసెస్లో చేశారు, అదంతా రిలీజ్ చేయండి. అందులో ఇతర నియోజకవర్గాల ఓటర్లు, కమలాపురం వాళ్ళు, జమ్మలమడుగు వాళ్ళు, ప్రొద్దుటూరు వాళ్ళు ఎంతమంది ఉన్నారో మేము చూపిస్తాం. ఉదయం రిలీజ్ చేసిన ఒక 2 నిమిషాల వీడియోకే మేము దాదాపు 10 మంది జమ్మలమడుగు వాళ్ళను, 10 మంది కమలాపురం వాళ్ళను చూపించాం 2 నిమిషాల వీడియోకే. మీరు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు 5 వరకు అంటే 10 గంటల వెబ్కాస్టింగ్ మీరు రిలీజ్ చేసి చూపిస్తే మేము వేలాదిగా దొంగ ఓట్లు మేము చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా వెబ్కాస్టింగ్ లోపల అండ్ బయట రికార్డ్ చేసిన ఫుటేజెస్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గా నిలబడిన కంటెస్ట్ చేసిన అభ్యర్థులకు ఒక కాపీ ఇవ్వాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి ఒక కాపీ ఇస్తే ఆ కాపీని మేము తీసుకొని ఎన్ని దొంగ ఓట్లు పడినాయో పక్కాగా మేము విత్ ఫేస్ ఐడెంటిటీ నిర్ధారణ చేసి చూపిస్తాం. ఏ స్థాయిలో ఈ రిగ్గింగ్ జరిగింది, ఏ స్థాయిలో దొంగ ఓట్లు పడ్డాయనేది మేము రుజువు చూపిస్తాం. మరి ఈ సవాల్కు ఎన్నికల కమిషన్ స్వీకరించి తప్పకుండా ప్రతి అభ్యర్థికి సీసీ ఫుటేజ్ అండ్ వెబ్కాస్టింగ్ ఫుటేజ్ స్పష్టంగా 10 గంటల పాటు ఉండేది రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది, చెయ్యాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవన్నీ పరిశీలించి ఈ ఎన్నికను ఇటువంటి చెత్త ఎన్నికలు, ప్రజాస్వామ్యం కూనీ చేసే ఎన్నికలు, ఇటువంటి ఎన్నికలు బహుశా ఏ రాష్ట్రంలో ఎప్పుడూ జరిగి ఉండవు. బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా ఇటువంటి ఎన్నికలు జరిగి ఉండవు. ఇటువంటి ఎన్నికలు జరిపే బదులు అసెంబ్లీలో పార్లమెంట్లో ఒక కొత్త చట్టం చేసుకొని నామినేషన్ బేసిస్లో మీరు జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను ఎన్నుకోవడం మంచిది. కేవలం ఇటువంటి ఈ మాదిరిగా ఎన్నికలు జరిపి గెలిచినామనిపించుకోవడం కంటే మీరు నామినేషన్ బేసిస్లో చేయించుకోవడం మంచిది. కాబట్టి ఈ మాదిరి ఎన్నికలు దేశంలో ఎక్కడ జరిగి ఉండే ఆస్కారమే లేదు. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. నేను మీ అందరినీ మరోసారి మనవి చేస్తాను, రేపటి నుంచి మీరు 6 పంచాయతీలకు వెళ్ళి నిజంగా ప్రతి ఒక్కరిని అడగండి, నిజంగా ఎన్నికలు ఎలా జరిగాయి, మీరు ఓటు వేశారా లేదా, వేయకుంటే ఎందుకు వేయలేదు, ఏ పరిస్థితుల్లో వేయలేదు అని ప్రతి ఒక్కరిని అడగండి. నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా మీకే అర్థమైతే గ్రామాల్లోకి పోతే. ఈ పిలుపు ప్రతి మీడియా ఛానల్కి ఇస్తా ఉన్నా, ఎక్సెప్ట్ ఎల్లో మీడియా ఛానల్. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి, దయచేసి కనుక్కోండి ఏ మాదిరి ఎన్నికలు జరిగాయో. అన్న, ఈసీ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు దున్నపోతు మీద వర్షం పడితే ఎటువంటి చలనము, ఎటువంటి స్పృహ ఉండదు. మన స్టేట్లో ఈసీ కూడా అంతకంటే ఘోరంగా ఉంది మన స్టేట్లో ఎన్నికల కమిషన్. అయినప్పటికీ అదొక స్టాట్యూటరీ బాడీ, దాన్ని మనం అడగక తప్పదు. దాన్ని అడిగిన తర్వాతనే మనం హానరబుల్ హైకోర్టుకు పోవచ్చు. మనం డైరెక్ట్గా హైకోర్టుకు పోయినా కూడా హైకోర్టు మీరు ఎన్నికల కమిషన్ అడిగారా అని చెప్పి మనల్ని అడుగుతుంది. ఈరోజు మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడామో ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్కి ఇప్పటికే పంపించాం. ఇదే అంశాలు తీసుకొని న్యాయ పోరాటం కూడా చేయబోతా ఉన్నాం కోర్టుల్లో. థ్యాంక్ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలతో పోలింగ్ కేంద్రాలు దద్దరిల్లాయి. చివరి నిమిషం వరకు ఉద్రిక్తంగా సాగాయి. పోలింగ్ ముగియటంతో క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తున్నారు. మరి కాసేపట్లో భారీ భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులను కడపకు తరలించనున్నారు అధికారులు. ఇక 3 గంటల వరకు పులివెందులలో 71.36%, ఒంటిమిట్టలో 66.39% పోలింగ్ నమోదైంది.
ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లిలో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ టీడీపీ నేతలు పరస్పర దాడులకు దిగారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పోలింగ్ కేంద్రంలోకి ఎలా వెళ్లారంటూ వైసీపీ నిరసనకు దిగింది. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లిలో వైసీపీ ఏజెంట్పై చేయి చేసుకున్నారు టీడీపీ నేతలు. మంత్రి సమక్షంలోని వైసీపీ ఏజెంట్పై చేయి చేసుకున్నారు టీడీపీ నేతలు. టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. పరస్పర దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు ఒంటిమిట్ట మండలం మంటపంపల్లెలో 29-30 పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రాల్లోకి టీడీపీ నేతలు కొందరు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఒంటిమిట్ట పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపైనే బైఠాయించారు వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఎదుట వైసీపీ ధర్నా నిర్వహించింది. ఆఫీస్ ముందు బైఠాయించారు నేతలు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికపై వైసీపీ ఫిర్యాదు చేసింది. పులివెందుల పరిస్థితులపై ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బతికించాలంటూ నినాదాలు చేశారు.